యుద్ధం చేస్తూ హనుమని నొప్పించి బాగా దగ్గరకొచ్చి లక్ష్యాన్ని ఛేదించడం కోసమని తదేక దృష్టితో హనుమ వంక చూస్తున్నాడు. హనుమ చూశారు, ఇంత నిర్భయంగా నాకింత దగ్గరకు వచ్చి నా మీద బాణప్రయోగం చెయ్యడానికి, లక్ష్యాన్ని గురి చూసి కొట్టడానికి ఇట్లా చూస్తున్నాడు. నఖల్వయం నాభిభవేదుపేక్షిత పరాక్రమో హ్యస్య రణే వివర్ధతే ప్రమాపణం త్వేవ మమాద్య రోచతే నవర్ధమానోగ్నిరుపేక్షితుం క్షమః. పిల్లవాడు చాలా బాగా యుద్ధం చేస్తున్నాడు, చంపడానికి చేతులు రావట్లేదు అని నేను ఉపేక్షిస్తుంటే ఇతని ధైర్యం పెరిగిపోతోంది. క్రమక్రమంగా బాగా పరాక్రమాన్ని పుంజుకుంటున్నాడు. చిన్నదే కదా అగ్నిహోత్రం అని చెప్పి ఊరుకుంటే అది జ్వాల రగిలి పెద్దదైపోయినట్టుగా రగిలి పరాక్రమాన్ని చాలా గొప్పగా ప్రదర్శిస్తున్నాడు. అవధులు దాటుతోంది పరాక్రమం. ఇతనిని ఇలాగే ఉపేక్షిస్తే అవమానం పాలు చేసిన ఆశ్చర్యం లేదు, ఓటమి పాలు చేసేటట్టున్నాడు. కాబట్టి ఇక పిల్లవాడిని ఉపేక్షించి లాభం లేదు, చంపేయవలసిందే అనుకున్నారు. అనుకుని బాణములకు దొరకకుండా ఆకాశంలోకి ఎగిరారు. అక్షకుమారుడు కూడా తన రథంతో పాటుగా ఆకాశం మీదకి ఎగిరాడు. ఎగరగానే ఆయన ఆకాశంలోనే అరిచేతితో ఆ 8 గుర్రాల్ని ఒక్క దెబ్బ కొట్టారు హనుమ. 8 గుర్రాలు ఆయన అరిచేతి దెబ్బకి చనిపోయి ఆ రథమంతా కూడా ముక్కల కింద విడిపోయి ఇరుసుతో సహా కింద పడిపోయింది. పడిపోతే ఆ రథంతో పాటు అక్షకుమారుడు కింద పడిపోయాడు. కింద పడిపోయి సిద్ధపురుషుడు ఎట్లా పైకి లేస్తాడో అట్లా పైకి లేచి హనుమతో యుద్ధానికి ఖడ్గాన్ని పట్టుకుని పైకి వెళ్ళాడు. ఆకాశంలో ఉన్నటువంటి హనుమ చూసి వీడిని ఉపేక్షించడానికి వీలు లేదని ఒక్కసారి మళ్ళీ కిందకొచ్చి ఏ మాటకైనా అదృష్టవంతుడు. అంతటి మహానుభావుడు హనుమ ఆ అక్షకుమారుడి యొక్క 2 పాదములు చేత్తో గట్టిగా పట్టుకున్నారు. పట్టుకుని సభగ్నబాహూరు కటీశిరోధర క్షరన్నసృజ్మిర్మధితాస్తిలోచన సభగ్నసంధి ప్రవికీర్ణబంధనం హతక్షితౌ వాయుసుతేన రాక్షస. ఆ అక్షకుమారుణ్ణి అదే వేగంతో పట్టుకుని భూమి మీదకి లాక్కొచ్చి పాదాలు పట్టుకొని తిప్పి నేలకేసి కొట్టే మొదటిసారి తల పప్పు కింద విడిపోయింది. రెండోసారి కొడితే వక్షస్థలం వరకు ముక్కలైపోయింది. ఇంకొకసారి కొడితే మోకాళ్ళ వరకు ఊడిపోయింది శరీరం అంతా. 4వ మాటకి ఇంకేం లేదు, చేతిలో పాదాలు ఒకటే ఉన్నాయి, విసిరి పారేశారు.